హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి ఒక బుక్ గురించి ముందుగా డిస్కస్ చేద్దామండి. ఆ బుక్ ఏంటి అంటే జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అనేటువంటి పుస్తకాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ అయినటువంటి దువ్వూరి సుబ్బారావు గారు తన యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదొడుకులని, అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్గా అయిన తరువాత ఎదుర్కొన్నటువంటి సంఘటనలను ఈ యొక్క పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అలాంటి పుస్తకాన్ని 2024 సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన హైదరాబాద్లో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీలో ఈ యొక్క పుస్తకాన్ని అయితే ఆవిష్కరించబోతున్నారు. అదేవిధంగా దువ్వూరు సుబ్బారావు అన్నాం, ఆర్బీఐ గవర్నర్ అంటున్నాం కాబట్టి ఇతడు ఆర్బీఐకి ఎన్నవ గవర్నర్గా పనిచేశాడంటే 22వ గవర్నర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా ఉన్నది మాత్రం శక్తికాంత దాస్ గారని గుర్తుంచుకోండి. అదేవిధంగా దువ్వూరు సుబ్బారావు గారి యొక్క స్వస్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొవ్వూరు ప్రాంతం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీగా ఇటీవల కాలంలో ఒకరు నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అలా అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వైస్ ఛాన్సలర్గా నయీమా ఖాతున్ నియమితులు కావడం జరిగింది. ఎప్పుడు అంటాడు 2024 ఏప్రిల్ మాసం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈమె అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి వీసీగా పనిచేయబోతుంది. కాబట్టి ఆమె పేరునైతే తప్పనిసరిగా గుర్తుంచుకోండి, నయీమా ఖాతున్. ఈమె యొక్క పదవి కాలం వచ్చేసి 5 సంవత్సరాల పాటు ఈమె వైస్ ఛాన్సలర్గా తన యొక్క సేవలను అయితే అందించబోతుంది. అదేవిధంగా ఈ యొక్క అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి 1920వ సంవత్సరంలో బేగం సుల్తాన్ జహాన్ కులపతిగా పనిచేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 1920లో బేగం సుల్తాన్ జహాన్ కులపతిగా పనిచేశారు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి. అదేవిధంగా ఈ యొక్క అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించినది ఎవరు అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. మరొకసారి గుర్తుంచుకోండి, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి ఇటీవల కాలంలో తొలి మహిళా వీసీగా నయీమా ఖాతున్ గారు నియమితులు కావడం జరిగింది. ఈమె యొక్క పదవి కాలం 5 సంవత్సరాలను గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది మాత్రం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం మౌంట్ రువాంగ్ అనేటువంటి ప్రాంతంలో ఏప్రిల్ 17వ తేదీన అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, ఇటీవల కాలంలో మౌంట్ రువాంగ్ అనేటువంటి ప్రాంతంలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం జరిగింది, అయితే అది క్రింది ఏ దేశంలో కలదు అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇండోనేషియా దేశం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక అంశం కూడా వార్తల్లో నిలిచిందండి, అంటార్కిటికాలో మౌంట్ ఎయిర్బస్. చాలా ఇంపార్టెంట్ అండి. అంటార్కిటా ప్రాంతంలో ఉన్నటువంటి మౌంట్ ఎయిర్బస్ అనే అగ్నిపర్వతం ప్రతిరోజు 80 గ్రాముల బంగారాన్ని చిమ్ముతున్నట్లు ఇటీవల కాలంలో పరిశోధకులు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉందండి, ఇటీవల కాలంలో ఏ ప్రాంతంలో మౌంట్ ఎయిర్బస్ అనేటువంటి అగ్నిపర్వతం ప్రతిరోజు బంగారాన్ని చిమ్ముతున్నట్లు పరిశోధకులు తెలియజేశారు. అయితే అది ఏ ప్రాంతం అంటాడు, కాబట్టి అంటార్కిటికా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క అంటార్కిటికా ప్రాంతంలో ఈ యొక్క మౌంట్ ఎయిర్బస్ అనేది 1972 నుంచి నేటి వరకు ఈ యొక్క అగ్నిపర్వతం నుంచి 1518 కిలోల బంగారు రేణువులు ధూళి రూపంలో వాతావరణంలో చేరినట్లు పరిశోధకులు తెలియజేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మరొకటండి, భూకక్షలో కూడా సైనిక విన్యాసాలను నిర్వహించే సత్తా మాకుందని మరొకసారి అమెరికా దేశం తన యొక్క బలాన్ని నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఎందుకోసం అంటే ప్రస్తుతం అయితే ఈ యొక్క సైనిక విన్యాసాలు అనేవి భూమిపైనే నిర్వహించడం జరుగుతుంది.
కాదు భూమిపైనే కాకుండా భూమి వెలుపల ఎదురయ్యే ముప్పులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాము. అందుకోసం అమెరికా దేశం అనేది సిద్ధం కావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా దేశంలో ఉన్నటువంటి వింగ్ స్పేస్ ఫోర్స్ వారు ఈ యొక్క భూకక్షలో సైనిక విన్యాసాలను నిర్వహించబోతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినర్ ఇక్కడ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల కాలంలో భూమి వెలుపల ఎదురయ్యేటువంటి ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భూకక్షలో సైనిక విన్యాసాలను నిర్వహించిన తొలి దేశం ఏది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క సైనిక విన్యాసాలను అమెరికా దేశం నిర్వహించబోతుందో అంటున్నాం. కాబట్టి అందుకు సంబంధించి అమెరికా స్పేస్ ఫోర్స్ ఇటీవల రాకెట్ ల్యాబ్, నేషనల్ సెక్యూరిటీ, ట్రూ అనోమలీ అనే ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క విన్యాసానికి పెట్టినటువంటి పేరు లేదా ఈ యొక్క మిషన్కు పెట్టినటువంటి పేరు ఏంటి అంటే విక్టస్ హేజ్ అని పేరు పెట్టిన ఈ మిషన్ 2025లో అమలు చేసేటువంటి అవకాశం ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, భూకక్షలో సైనిక విన్యాసాలను నిర్వహించబోతున్న తొలి దేశం అమెరికా దేశం. ఆ యొక్క మిషన్కు పెట్టినటువంటి పేరేంటి అంటే విక్టస్ హేజ్ అని గుర్తుంచుకోండి. ఇది 2025 సంవత్సరంలో నిర్వహించడానికి అవకాశం ఉంది. మరొకటండి, ఇటీవల కాలంలో 2024 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫౌండేషన్ వారు ఒక నివేదికనైతే ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం యొక్క జనాభా 144 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరం నాటికి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫౌండేషన్ వారి యొక్క అంచనాల ప్రకారం భారతదేశ జనాభా ఎంత అంటే 144 కోట్లని గుర్తుంచుకోండి. ఈ 144 కోట్లలో ఏకంగా 14 సంవత్సరాల లోపు వయసున్నటువంటి వారి యొక్క శాతం 24%గా ఉండడం జరిగింది. అదేవిధంగా 2021 నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. అయితే నేటి తరుణంలో భారతదేశంలో మాతృ సంరక్షణ కార్యక్రమాలు అనేవి భారీ ఎత్తున అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రసవ సమయంలో శిశు మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుతుందని ఈ యొక్క నివేదికలో వెల్లడించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ప్రస్తుత జనాభాలో 7% వరకు సీనియర్లు ఉండడం జరిగిందని తెలియజేసింది. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క 2 అంశాలు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫౌండేషన్ వారు విడుదల చేసిన నివేదిక 2024 ప్రకారం పురుషుల యొక్క ఆయుర్దాయం ఎంతగా ఉంది అంటే 71 సంవత్సరాలండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అడుగుతారంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫౌండేషన్ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం భారతదేశంలో పురుషుల ఆయుర్దాయం ఎంత అంటే 71 సంవత్సరాలు, స్త్రీల యొక్క ఆయుర్దాయం ఎంతగా ఉంది అంటే 74 సంవత్సరాలని గుర్తుంచుకోండి. ఇదే సందర్భంలో 2006 సంవత్సరం నుంచి 2023 మధ్య కాలంలో భారతదేశంలో బాల్య వివాహాలు అనేవి 23% వరకు తగ్గడం జరిగిందని ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. తదుపరి వీడియోలో మరికొన్ని అంశాలని డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.